ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రక్తాలు పారేలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని చూసాం. నవ్వులు పూయించేలా నరుక్కునే ఫ్యాక్షనిస్ట్లని ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కొబ్బరికాయలు ఏంటన్నా ఇంతలా ఎగిరి పడుతున్నాయి? అరే అవి కొబ్బరికాయలు కాదురా, తలకాయలు. ఇంతలా నరికేది ఎవరన్నా? ఎవర్రా? ఎవరు నరికితే జామకాయల తలకాయలు రాలి పెడతావో వాళ్ళేరా అన్నదమ్ముళ్ళు. అడుగోరా వస్తున్నారు. పొద్దునే పొలిమేరలో నలుగురి నరికినా ఇంకెవడన్నా మిగిలినాడా? మిగలలేదన్నా. ఈ ముక్కురెడ్డికి సూటిగా వస్తే ఎవరినైనా అడ్డంగా నరుకుతారా? ఈ సంకిరెడ్డి సంకల కిందికి వస్తే వాడే చేస్తాడన్నా. ఈ ముక్కిరెడ్డి సంకిరెడ్డి ఏందన్న వేరే పేర్లే దొరకలేదా వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావురా? మన తాత పేరు చెవిరెడ్డి, మన నాయన పేరు నోర్రెడ్డి, నా పేరు ముక్కిరెడ్డి, నీ పేరు సంకిరెడ్డి, మన పెదనాయన పేరు పొట్టరెడ్డి. అవునా? ఏం ఆలోచిస్తున్నావురా? ఇప్పుడు నెక్స్ట్ పుట్టేటోనికి ఇంకా ఏ పేరు పెడతారా అని ఆలోచిస్తాను. వాగు మొత్తం ఎర్రగున్నదేందిరా? మనం నరికితే ఆ రక్తం ఏర్లై పారుతాండన్నా. డాము గట్టి దాన్ని పొలాలకు తరలిస్తాను. ఆ సుబ్బారావు గారు ఫ్లైట్ లో వెళ్ళిపోతాడన్నా అమెరికాకి. మనల్ని తప్పించుకొని ఫ్లైట్ లో వెళ్ళిపోతాడా? ఆగురా సుబ్బారావు. కత్తి పడకుండానే పడిపోయాడు. మొన్న ఒక అమ్మాయి కొట్టిందట, నేను ఎందుకు? నువ్వేమన్నావు? సీమను గుప్పిట్లో పెట్టుకోవాలన్నావు. అవును. నేను ఆ సీమ దగ్గరికి పోయి నా గుప్పెట్లో పెట్టుకున్న దవడమించలో ఒకటి పెట్టింది అది నన్ను. మన ఊరుతోటి పక్కూరోళ్ళకు పగుంది. అవునా? పక్కూరోళ్ళు అంటే మనకు పగుంది. తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళని చంపడమే మన లక్ష్యం. ఆ రెడ్డమ్మని చంపాలి ఫస్ట్. అర్థమైందా? అర్థమైంది. రెడ్డమ్మ వచ్చింది చూడండి రా. ఇలాగా నీకు రెడ్డమ్మ అని పేరు ఎలా వచ్చిందే? రక్తం ఏ కలర్ లో ఉంటది? రెడ్ గా ఉంటది. ఆ రెడ్ కే నేను అమ్మనే, అందుకే రెడ్డమ్మే. నువ్వేంటే బాగా రెడీ అయ్యి వచ్చావు? నువ్వు నాకేం చెప్పావు? ఎప్పుడు రెడీగా ఉండమన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. నేను రెడీగా ఉండమంది. ఎవడన్నా వచ్చాడంటే ఆడి తలలు చంపడానికి రెడీగా ఉండమని చెప్పానే. చూడు ఇవాళ ఎవడొచ్చినా కూడానే వాడి తల లేకవలసిందే. మనకు అవసరమా అక్క ఈ పగ ప్రతీకారాలు? నాన్నగారు ఏం చెప్పారనుకుంటున్నావే? ఏం చెప్పారక్క? ఏం చెప్పారో నేను కూడా వినలేదే. ఏ రక్క మన శత్రువులు ఏం చేస్తున్నారు? ఊరి పొలం మీదకి వచ్చి గుసగుసలాడుతున్నారా? నరకతా. ఏంట్రా నువ్వు నరికేది? చూడరా, సాయంత్రం లోపు మీ వాళ్ళని నలుగురిని కరుస్తాను. చూడరా, నేను నన్ను గరుకు. ఏంట్రా కోరికేది? అది నరుకుతాను పోయి కొరుకుతా అన్నది ఊరుకోతావా నువ్వు? ఈళ్ళగడ్డోళ్ళతో పెట్టుకుంటే చంపుతా. ఈర్లగడ్డ అదేంటి? ఆళ్ళగడ్డ అని ఊరుంటే తప్పులేదు, కానీ ఈళ్ళగడ్డ ఉంటే తప్ప? ఎల్లండ్రా, వాడి తల తీసుకురండ్రా. ఏంటే? అయ్యా ముక్కురెడ్డి గారు, అమ్మ రెడ్డమ్మ గారు, మీ పగలు ప్రతీకారాల వల్ల ఈ ఊర్లో రోజుకు 10 శవాలు లేస్తున్నాయి. నా మాట విని, అయ్యా శంకరెడ్డి గారు ఒక్క నిమిషం ఇటురండి. నా మాట విని అన్నయ్య గారికి రెడ్డమ్మ గారికి పెళ్లి చేశారనుకోండి, ఈ పగలు ప్రతీకారాలు ఏవి ఉన్నాయి. వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే వాళ్ళ చెల్లిని కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఒప్పుకుంటా. గుండేసుకొని వచ్చిన గుండెల్లో ఒక మంచి మాట చెప్పావు. అన్నయ్య ఆలోచించిన ఆశాభంగం. మనకు సీమ మంచిగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలరా రెడ్డమ్మని. నువ్వు కూడా అతన్ని పెళ్లి చేసుకో అక్క. ఏంటి ఆ తెంజర్ దాకా మొక్కవండి నేను పెళ్లి చేసుకోవాలి? నా అందరికీ నాకుని. అక్క మన నాన్నగారు ఏం చెప్పారు? సీమ క్షేమం కోసం మనం ఏదైనా మంచి పని చేయాలని చెప్పారా? నువ్వు పెళ్లి చేసుకో అక్క. నువ్వు చేసుకోపోతే నా మీద ఒట్టే. నువ్వు చేసుకోకపోతే నా మీద ఒట్టే. సరేలేవే, ఈ సీమ చల్లగా ఉండడం కోసం చేసుకుంటాను, నాకు ఇష్టం లేకపోయినా కూడా. తాలిచ్చేయి. ఇగో చూసావా, సక్సెస్. వాళ్ళు మన అందరికి పెళ్లి అయిపోయింది. నీ ఎదవ అయింది వాళ్ళిద్దరికి, మన ఇద్దరికి కాదు. నా జోలికి వచ్చావనుకో తోట తీస్తా. వెళ్ళాడు.
ఏంట్రా మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. పొట్ట దగ్గర ఆగిపోయింది మన పేరు. ఇప్పుడు వీనికి ఏ పేరు పెడతారా అని. ఏం పేరు పెట్టడం ఏంద్రా? మన ముత్తాత పేరు చెవిరెడ్డి అని పెడతా. ఏటి సౌరెడ్డి అని పెడతావా? మా తాత పేరు వంకాయ రెడ్డి. వంకాయ రెడ్డి మా తాత పేరు పెట్టాలి. మా తాత పేరే పెట్టాలి. మీ తాత మా నాయనని చంపిడు. మీ తాత మీ బావ ఏమన్నా మంచోడు అనుకున్నావేట్రా? మీ బావ 100 మందిని చంపాడురా మా ఓల్ని. ముష్టి మహోడా, గంబర్ మహోడా. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? పిల్లగాన్ని అడుగుతాను. చంపారు దాన్ని. ఇద్దరు పక్కకి వెళ్ళి ఆడుకో. మీ పేరు కోసం ఇంతమంది బలైపోవాలనా? మన నాయన పేరు ఏం పేరు? చెవిరెడ్డి. మీ నాయన పేరు ఏం పేరు? వంకాయ రెడ్డి. చెవరెడ్డి. చెవరెడ్డి. నానా చౌరెడ్డి. మొత్తానికి పేరు పెట్టడం అయిపోయింది. ఏమండి నేను చెప్పమ్మా. మీకోసం ఎంతో ప్రేమతోటి చికెన్ కూర వండాను. అలాగే ఎట్టి రాగి సంకటి కూడా వండానండి. అవునా? తినండి. బంగారం దొరికేవా నాకు? తినండి, ఒక్క ముద్ద తినండి. ఇదేంటి చికెన్ లో ఉప్పు ఎక్కువైంది? ఉప్పు లేకపోతే ఎలాగండి మరి? కొంత ఉప్పు ఎక్కువ వేసాను. దేనికి? మీకు పౌరుషం ఉండాలి కదా. నాకు పౌరుషం లేదా? నీకు పౌరుషం సిగ్గు శరం ఏమి లేదు, అందుకే కొంత పెరుగుతుంది. నాకు? నీకే నీకే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్లేనేట్రా? ఏం మాట్లాడుతున్నావురా? బయటికి గాజు వేసుకుని కూర్చుంటాను అనుకున్నావేట్రా? ఇప్పటికి బయటికి వెళ్ళారంటే 100 తలలు తెంపవలసిందేరా. ఎవరు? నువ్వా? నీళ్ళు సీమ రక్తం. సీమ నీళ్ళు. సీమ ఏముందిరా ఈ నీళ్ళలో? ఎలకన్నా చచ్చిపోయింది. 3 రోజులు అయింది అనుకోండి నాకు తెలిసి. ఒరేయ్, మన వంశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి వచ్చిందిరా ఇది. నేను పెళ్లి చేసిన జంట ఆ సీమ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ రెండూర్లు కలిసి బతుకుతాయనుకున్నా, కలిసి పడుకున్నాయా? నా ఐడియా ఫలించింది. ఏంట్రా నీ ఐడియా ఫలించేది? నీ వల్లే ఉన్న 2 ఊర్లు సంక్రాంతి మెరిటా? నీ వల్లే సంక్రాంతి పోయి. పొగదాతే ఒక్కడే పోతాడ్రా. పగలు పెంచుకుంటే ఊర్లన్నీ పోతాయరా, నాశనం అయిపోతాయరా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగుంది కార్తిక్ గారు, కాన్సెప్ట్ బాగుంది. ఫైనల్ గా మన మూర్తి గారు వచ్చి చెప్పే ఆ డైలాగ్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ సార్, పొగ తాగితే మనిషే పోతాడు, పగ పెంచుకుంటే ఊళ్ళు పోతారు. ఆ దాని మీద మీరు ఇదంతాను బాగుంది. ఆల్ ది బెస్ట్. కంచుకొస్తావా, మంచుకొస్తావా, ఊరికొస్తావా, కన్న డిన్నరిస్తావా, సై సై సొక్కులతో సై అంటావా, ఉన్నమ్మా